నమస్తే, వెల్కమ్ టు ఉమెన్ న్యూస్. నా పేరు శోభ. మహబూబ్ నగర్ జిల్లాలోని సిఐటియు పర్యవేక్షణలో తెలంగాణ హెల్త్ వర్కర్స్ యూనియన్ మరియు ఆశా వర్కర్స్ యూనియన్ కలెక్టర్ జిల్లా కార్యాలయంను చుట్టుముట్టింది. ఆన్లైన్ సర్వేలు నిర్వహించాలని ఆశా వర్కర్స్పై ఒత్తిడి తెస్తోంది. కానీ ఆన్లైన్ సర్వేలకు సదుపాయాలు కల్పించడం లేదు. ఆశా వర్కర్స్కు ఆన్లైన్ సర్వేలు చేయడానికి స్మార్ట్ ఫోన్ రావాలని డిమాండ్ చేశారు. మరియు ఆశా వర్కర్స్ పని భారాన్ని పెంచుతున్నారు, కానీ జీతాలు పెంచడం లేదు. ఏపీ తరహాలో 10,000 రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్స్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆన్లైన్ సర్వేలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అధికారులు ఆశా వర్కర్ల పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వాళ్లకు స్మార్ట్ ఫోన్లు కావచ్చు, మిగతా మెటీరియల్ కావచ్చు, ఏది ఇవ్వకుండా ఈరోజు ఆశా వర్కర్లను ఆన్లైన్ సర్వేలు చేయాలని, మిగతా సమాచారాన్ని సేకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఆశా వర్కర్ల పైన ఒత్తిడి చేస్తూ ఉంది. మేము సిఐటిగా ఆశా వర్కర్ల యూనియన్గా చెప్తా ఉన్నాము. ఆశా వర్కర్లకు ప్రభుత్వమే ఆ స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి, అందుకు కావాల్సిన మెటీరియల్స్ను ప్రభుత్వమే ఇవ్వాలి. అప్పుడు ఆశా వర్కర్లు ఆన్లైన్ సర్వేలు చేస్తారు. మీ భర్తలతోన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, మీరు సర్వేలు చేయండి అని చెప్పేసి ఒక పక్క పిఎము. కానీ ప్రభుత్వమే స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి, అందుకు తగిన మరి డాటాకు తగిన మరి వేతనాలు అట్లాగే ఖర్చులు మరి ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని చెప్పేసి ఆశా వర్కర్ల యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. అందులోనే ఈరోజు మహబూబ్నగర్ టౌన్లో మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హెల్త్ కమ్యూనిటీ వర్కర్స్ యూనియన్ ఆశా యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆశా వర్కర్లను ఆన్లైన్ సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వం కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆశా వర్కర్లు ఆన్లైన్ సర్వే చేయాలంటే ఈరోజు వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి, సిమ్ ఇవ్వాలి, అన్ని రకాల ఖర్చులు ప్రభుత్వం భరించాలి. అదేది లేకుండా వాళ్ళను ఆన్లైన్ సర్వే చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడం సమంజసం కాదు. ఇప్పటికే రాష్ట్ర కమిషనర్ గారిని అట్లాగే ఫిక్స్డ్ వేతనాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్లో పనిచేస్తుంటే ఆశా వర్కర్లకు 7,500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి ఈరోజు ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఆ బడ్జెట్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అధికారుల వేధింపులు అరికట్టాలని, ఆన్లైన్ సర్వేకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ములు ప్రభుత్వం అన్ని ఖర్చులతో భరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. నా పేరు నలవెల్లి కురుమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. ఆశా వర్కర్లకు ఇంతకు ముందుకున్న వర్కే చాలా ఎక్కువ ఉన్నది. అదనంగా ఇప్పుడు ఆన్లైన్ వర్కులు చాలా ఎక్కువగా పెట్టిండ్రు. అవి మా వల్ల కావడం లేదు. మా కూడా ఆంధ్రలో ఇచ్చినట్లు 10,000 సాలరీలు పెంచి కనీస వేతనం పెంచితేనే మేము ఆన్లైన్ చేస్తాం. లేకుంటే అంతవరకు మేము ఆన్లైన్ చేయం. మాకు వర్క్ చాలా ఎక్కువైంది, పారదర్శకం తక్కువైంది, జీతాలు తక్కువైంది. అందుకొరకు కానీ మాకు గౌరవనీయులైన పెద్దలు మమ్మల్ని అర్థం చేసుకొని కోవిడ్ సమయంలోనూ ప్రాణాలకు తెగిడ్చి ముందుకొచ్చి కూడా మేము మా కుటుంబాలను ఇడిచిపెట్టి ముందుకొచ్చి డాక్టర్లను, సిస్టర్లను వెనకలకు పెట్టి కూడా మేము ముందుకొచ్చి ధైర్యం చేసి కోవిడ్ గురించి చాలా మందిని రక్షించినాం. వాళ్ళకు మందులు ఇచ్చుకుంటూ అన్ని ఇచ్చుకుంటూ కూడా మేము రక్షించడం. అయినా కూడా మా కష్టము గుర్తిస్తలేదు గవర్నమెంట్, ప్రభుత్వం మా కష్టం గుర్తిస్తలేదు. ఎప్పటికీ మాకు అడుగున దొక్కాలనే చూస్తుంది, వెట్టి చాకిరి చేయించుకుంటుంది మాతోటి. కానీ మాకు మాత్రం సరిపోయిన సాలరీ జీతాలు పెంచడం లేదు. మా కూడా అంగన్వాడితో సమానం, మా కూడా సరిపోయిన జీతాలు పెంచితేనే మేము ఏ పనైనా చేయగలుగుతాం. లేకుంటే మాకు చాలా బాధాకరం అవుతుంది. ఏ పని చేయాలన్న కూడా వెనకకు పోతున్నాం. మాకు వేధింపులు చాలా అవుతున్నవి. ఈ పని చేస్తేనే మీకు జీతం, లేకుంటే లేదు, ఇది చేస్తేనే మిమ్మల్ని తీసేస్తాము, లేకుంటే లేదు మీకు మెమోలు ఇస్తాము, అట్లా ఇట్లా చాలా ఒత్తిడి చేసి మేము చాలా మానసికంగా ఒకరికి ప్రజలకు సేవ చేసేది పోయి మేమే మానసికంగా పడి మేమే వ్యాధులకు గురి అవుతున్నాం. అట్లయినా కూడా మా ప్రాణాలకు మేము తెగించి ప్రజలకు సేవ చేస్తున్నాం. కానీ మా సేవ మాత్రము గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం లేదు. మేము ప్రతి ఒక్క జీవిని కూడా మేము బ్రతికిస్తున్నాము, ప్రతి ఒక్కరిని కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటున్నాం. అట్లయినా కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తిస్తలేదు. అందుకని మాకు కనీస వేతనం కంపల్సరీ కావాలి. మా కనీస వేతనం ఇస్తేనే మేము ఆన్లైన్లు చేస్తాం, లేకుంటే ఆన్లైన్లు చెయ్యము.
కార్పొరేట్ సెలూన్లు రాక వల్ల సంప్రదాయ వృత్తిలో జీవిస్తున్న ఎన్నో వేల మందికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిన్నెర శేఖర్ ఆరోపించారు. కార్పొరేట్ సెలూన్లు ఏర్పాటును నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెలూన్ షాపులను బంద్ చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్పొరేట్ కంపెనీల రాకను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. తమకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు 33 జిల్లాల వ్యాప్తంగా నాయబ్రాంగ్ల ఏకమత్యంతో కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా ఈరోజు బంద్ పాటించడం జరిగింది. ఎందుకంటే మరి మన చిన్నప్పటి నుంచి తాతలు ముత్తాతల కాడ నుంచి కూడా ఈ యొక్క వృత్తిని నమ్ముకొని జీవనాధారం సాధిస్తూ ఈ వృత్తిని నమ్ముకొని ఎంతోమంది నిరుద్యోగులుగా ఉండి వివిధ వృత్తిని కొనసాగిస్తారు. కాబట్టి మరి ఈరోజు ఉన్న వృత్తిని కూడా కార్పొరేట్ చేతులకు పోతే మేము జీవనోపాధి కోల్పోతాం. కాబట్టి చిన్న కులాలను నిర్వీర్యం చేస్తే మరి వృత్తిని నిర్వీర్యం చేస్తే కూడా ఉనికి కోల్పోతాం. కాబట్టి ఈ ఉన్న వృత్తిని మాత్రము ఖచ్చితంగా అందరు కూడా ఏకదాటి మీద వచ్చి దీన్ని ఖండించి మరోసారి ఇలా కొనసాగకుండా అందరూ కూడా ఏకమత్యంతో పోరాడాలని ఈ సందర్భంగా అందరికీ. నా పేరు డి కృష్ణయ్య, స్టేట్ సలహాదారుని. ఈ కార్పొరేటర్ రావడం వల్ల చాలా న్యాయబ్రాహ్మణుల ఇబ్బందికరం అవుతుంది. కార్పొరేటర్లే వాళ్ళు చేసుకుంటే ఈ మా చిన్నది కులము ఇది ఎంతసేపు చేసినా మేము మళ్ళీ ఆ కార్పొరేటర్ నౌకరిగా చేయవలసి వస్తుంది. కానీ మాకు ముందుగా గవర్నమెంట్ మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కార్పొరేటర్లు ఉన్న ధనిక వర్గం వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు. మాకు కూడా గవర్నమెంట్ ధనికంగా ఉండాలంటే మాకు కూడా కొంచెము 15 లక్షలు 20 లక్షలు ఇస్తే మేము కూడా కార్పొరేటర్ షాపులు పెట్టుకోగలుగుతాము. ఎందుకంటే మళ్ళీ ఆ కార్పొరేటర్లో పోయి మేము జీతమే చేయవలసి వస్తుంది. కానీ ఈ కార్పొరేటర్ మాకు కులము పూర్వంగా వెనుకబడిపోతుంది. కాబట్టి ఆ వెనుకబడకుండా మాకు ఒక గవర్నమెంట్కి తెలుపుకోవడం ఏమంటే మాకు కూడా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో అడ్డాకుల మండలం తిమ్మాపూర్ గ్రామంకు చెందిన వేముల చంద్రయ్యకు అనారోగ్యం వల్ల 11 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వస్తే డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మా నాన్న చనిపోయాడంటూ గవర్నమెంట్ ఆసుపత్రి ముందు డెడ్ బాడీతో బంధువులు ఆందోళన చేశారు. అది తిమ్మాపూరు ముసాపేట్ మండలము మహబూబ్ నగర్ జిల్లా మాది. అయితే మా మామకి అన్నం తింటలేడు, నిన్నటి నుంచి అన్నం తింటలేడు, కాలు చేతులు వాసినాయని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చినాం టెస్టుల కోసమని. టెస్టులు చేసిర్రు, అన్ని టెస్టులు చేయించారు. 3-4 గంటల దాకా టెస్టులకే పంపించారు మమ్మల్ని. మేము టెస్టులు చేయించినాము. మా ఎంబడి హాస్పిటల్ బాయ్స్ ఒక్కరికి ఇట్లా లేరు. మేమే స్ట్రెచర్ తప్పుకొని మేమే చూపించుకున్నాము. అన్ని టెస్టులు మొత్తం మేమే చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత మాకు హార్ట్ అటాక్ అని చెప్పలేరు, ఏం చెప్పలేరు. చిన్న ట్రీట్మెంట్ గిట్లా మాకు ఇవ్వలేదు, కనీసం టాబ్లెట్ గిట్లా ఇవ్వలేదు మాకు. మా పేషెంట్కు టాబ్లెట్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏం లేదు. అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత మంచిగానే ఉన్నాడు, మేము ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పినాము. అడ్మిట్ అయినాం. ఇక్కడనే అడ్మిట్ అయిన తర్వాత పై వార్డుకు షిఫ్ట్ చేసాం, జనరల్ వార్డుకు. అక్కడ ఉండండి, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. సరే అని 5 గంటలకు మేము అక్కడికి పోయినాం. 5-5:30 కల్లా పైనకి తీసుకుపోయినాం జనరల్ వార్డుకి. అక్కడ తీసుకుపోయి అక్కడ స్ట్రెచర్ వెంకల్ కిందకి వండబెడుతుంటేనే ఏమంటలేడు అని అక్కడ ఉన్న ఇద్దరు సిస్టర్లు వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసినాము. చేసే వాళ్ళు రాలేరు. రాకపోతే 15 నిమిషాలు అక్కడనే ఉన్నారు. వాళ్ళు ఉన్నాక లాస్ట్కి ఏమంటలేడు అని శ్వాస వేసుకుని ఇబ్బంది అయితే మార్నింగ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత చూసిన తర్వాత డిఎస్ఓ సార్ రిఫరల్ కూడా అయ్యింది. తర్వాత జనరల్ మెడిసిన్ సార్ చూసిండు. వాళ్ళకి కావాల్సిన పరీక్షలన్నీ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ కూడా ఇప్పించిన తర్వాత మనం ఈవినింగ్ షిఫ్టింగ్ టైంలో పేషెంట్ సడన్గా కార్డియాక్ ఫెయిల్యూర్తో చనిపోయాడు.
ఆయన ఆల్రెడీ 5 రోజుల నుంచి ఇబ్బందితో ఉన్నాడు. కాళ్ళ వాపులు, తర్వాత ఇవన్నీ కడుపులో కూడా నీరు, తర్వాత ఊపిరితిత్తులో నీరు కూడా ఉన్నది. వాళ్ళకి హై రిస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రీట్మెంట్ చేయలేదు అంటే అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంతో పురాతనమైన ప్రాశస్తం గల ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని ప్రముఖ యువ పారిశ్రామికవేత్త ఎంజేఆర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఊరుకొండ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని బుధవారం సాయంత్రం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దైవానుగ్రహం వల్లనే కరోనాను భారతదేశం జయించిందని, పూర్తిగా దేశం నుంచి కరోనా బయటపడాలని దేవుని ప్రార్థించినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో పాలమూరు యువతకు తమ కంపెనీల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. యువతను నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు ఇక్కడ ఊరుకొండపేట అభయాంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. మా మిత్రులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే కరోనా విపత్తు నుంచి బయటపడుతున్నాము. కావున అందరు వ్యాపారాలు కానీ అన్ని విధాలుగా కోలుకొని యథావిధంగా సాగాలని చెప్పేసి ఈరోజు స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఎల్లప్పుడూ ఇట్లాగే ఈ ఊరుకొండపేటకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటాము. మళ్ళీ ఎన్నో ఇట్లాంటి జాతరలు జరగాలని కోరుకుంటూ అందరికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టులోకి మొసలిని వదిలేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించగా గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. ప్రాజెక్టులోకి మొసలిని వదిలితే ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో వ్యవసాయ పొలాలు ఉన్న రైతులకు, పర్యాటకులకు మరియు మత్స్యకారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు అన్నారు. మూసాపేట్ మండలంలో దొరికిన ఈ మొసలిని నమస్సులు బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారు. ఫారెస్ట్ అధికారులు మొసలిని తీసుకుని విడిచేందుకు అధికారులు కోయిల్ సాగర్ వద్దకు చేరుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న రైతులు మరియు మత్స్యకారులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. దీంతో అధికారులు చివరికి జూరాల ప్రాజెక్టులో వదిలారు. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్.